అయోధ్య రామమందిరం విరాళాల దోపిడీపై విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. కుంభమేళా సమయంలోనే పెద్ద మొత్తంలో విరాళాలు చోరీ చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని మండిపడ్డాయి. ఇంత జరుగుతున్నా ప్రధాని మోదీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించాయి. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. అయోధ్య రామమందిరానికి భక్తులు ఇచ్చిన విరాళాలను దోపిడీ చేసిన కేసులో ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్పై చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫైజాబాద్ బార్ అసోసియేషన్ కు చెందిన న్యాయవాదులు ర్యాలీగా వెళ్లి అయోధ్య రామ జన్మభూమి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చంపత్రాయ్తో పాటు బోర్డు మాజీ సభ్యులు అనిల్ మిశ్రా, గోపాలరావుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మానవహారంగా ఏర్పడి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అటు విరాళాల దుర్వినియోగంపై వివాదం కొనసాగుతున్న వేళ అయోధ్యలో తన సేవలు ముగిసిన చంపత్రాయ్ వెల్లడించారు. ఈ వ్యవహారంలో ట్రస్టు సభ్యులు తన నమ్మకాన్ని వమ్ము చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రామ మందిరం విరాళాల చోరీ కేసులో నిందితులుగా ఉన్న చంపత్రాయ్, అనిల్ మిశ్రా ట్రస్టులో కీలక సభ్యులుగా ఉన్నారు. చోరీ కేసు వెలుగులోకి రావడంతో తమ పదవులకు రాజీనామా చేశారు. వీరి భవిష్యత్తును ఈ నెల 6న జరిగే ట్రస్టు సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ వివాదం నడుమ చంపత్రాయ్పై యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రశంసలు కురిపించారు. చంపత్రాయ్ అత్యంత గౌరవనీయులని, శ్రీరాముడి సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప భక్తుడని కొనియాడారు. మరోవైపు అయోధ్య రామమందిరం విరాళాల కుంభకోణంపై ప్రతిపక్షాలు కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. ఈ కేసు దర్యాప్తు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాసిన ఆయన విరాళాల చోరీ ఘటన హిందూ మత విశ్వాసానికి జరిగిన చారిత్రక ద్రోహమని పేర్కొన్నారు. శ్రీరాముడిపై ఉన్న అపారమైన భక్తి శ్రద్ధలతో సామాన్య ప్రజలు తమ కష్టార్జితాన్ని విరాళంగా ఇస్తే ఆ సొమ్మును లూటీ చేశారని ఆరోపించారు. ఇది అయోధ్య పవిత్రతను దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. రాజకీయ సంస్థాగత పలుకుబడి ఉన్న వ్యక్తులను విచారించే సామర్థ్యం సిట్కు లేదన్న ఆయన ఈ కుంభకోణంపై అత్యున్నత స్థాయిలో జవాబుదారీతనం అవసరమని తెలిపారు. శ్రీరాముడి పేరుతో ఓట్లు అడిగి ఆ రాముడినే దోచుకున్నారని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ విమర్శించారు. విరాళాల చోరీ వ్యవహారంలో చిన్న వ్యక్తులను అరెస్టు చేసి కుంభకోణంతో ప్రమేయం ఉన్న పెద్దలను రక్షిస్తున్నారని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. అయోధ్య రామాలయం చోరీ వార్త యూపీలోని ప్రతి గ్రామానికి చేరుకుందని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తెలిపారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి ప్రజల నుంచి ఎలాంటి కానుకలు, ఓట్లు రావని జోసెం చెప్పారు. రామమందిరం విరాళాల చోరీ వ్యవహారంపై ప్రతిపక్షాల ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. ఈ కేసు దర్యాప్తు అత్యంత పారదర్శకంగా సాగుతోందని స్పష్టం చేసింది. కుంభకోణంలో దోషులుగా తేలిన వారికి కఠిన కారాగార శిక్షలు పడేలా చూస్తామని వెల్లడించింది.